చేతులు పైకి చాపి అందరం దేవుడికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో చాలా రకాల సమస్యలను బట్టి, చాలా రకాల పరిస్థితులను బట్టి, ఎన్నో రకాల ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య మీరందరూ ఇక్కడికి వచ్చి ఉంటారని నేను నమ్ముతున్నాను. సమస్యలన్నవి, పరిస్థితులన్నవి ప్రతి ఒక్క జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి, అంతే కదా? ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా, శోధన లేకుండా, ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎవరి జీవితాలు ఉన్నాయా? లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రకమైన సమస్య, ఏదో రకమైన ఇబ్బంది, ఏదో రకమైన ఇరుకులు కానీ మన జీవితంలో ఖచ్చితంగా ఉండుంటాయి. అయితే మనందరికీ తెలిసిన వాక్యాన్ని నేను కొన్ని నిమిషాలు మనతో మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యం ద్వారా మీ అందరినీ నేను ఒకసారి అందరినీ తిరిగి నేను మోటివేట్ చేయాలని ఆశపడుతున్నాను. అది విశ్వాసంలో కానీ, లేదంటే ఆత్మీయతలో కానీ. సో మనందరికీ తెలిసిన వాక్యమే. యెషయా గ్రంథంలో మా యెషయా భక్తుని ఒక లోయ దగ్గరకు తీసుకెళ్ళి, అంటే ఆత్మవర్షుడిగా అతను నింపబడి దేవుడి చేత ఒక లోయ, అంటే ఒక స్థలంలోకి కొనుక్కోబడినప్పుడు అక్కడ జరిగిన సంఘటన గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే ముఖ్యంగా ముందుగా అయితే ఈ లోయ ఎందుకు దేవాతి దేవుడు లోయలోకి తీసుకెళ్ళి ఉంటాడు, ఎందుకు ఆ స్థలాన్ని దేవుడు ఎంచుకొని ఉంటాడంటే, నేను అనుకుంటాను, నా వర్షంలో నేను అనుకుంటాను, నా ఆలోచన ఏంటంటే, లోయ అంటే ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. ఒక అగాధముగా, లేదంటే చాలా లోతైన స్థలముగా, రైట్? అలాంటి ఒక చీకటి గల స్థలం, లేదంటే అదొక ఎండిన స్థితి, లేదంటే అక్కడ ఏ మనుషులు కనబడరు, లేకపోతే అక్కడ ఏ మనుషులు ఉండరు, ఎవరు కూడా అక్కడ నివాసం చేయరు. అలాంటి ఒక భయంకరమైన, ఒక చీకటి కలిగిన, లేకపోతే ఎండిపోయిన ఎడారి లాంటి స్థితిలోకి యెషయా భక్తుని తీసుకెళ్ళి ఆత్మవర్షుడిగా అతడు ఆత్మచేత నింపబడి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు, అయితే ఇక్కడ ముందుగా నేను మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ లోయ అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాలే కాదు, కానీ కొన్నిసార్లు ఒక వ్యక్తిని దేవుడు బలపరచాలని ఆశపడినప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు అంటే ఒక ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా ఎదురించి నిలబడే ఒక వ్యక్తిత్వాన్ని, ఒక తత్వాన్ని ఒక మనిషిలో దేవుడు పెంపొందించాలంటే, ఆ వ్యక్తికి అలాంటి అలవాటు చేయాలని అనుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు కొన్నిసార్లు బ్లెస్సింగ్స్లో నుంచి, అంటే మంచి సంతోషకరమైన స్థలంలో నుంచి కొన్నిసార్లు మనల్ని పక్కకు జరుపుతారు, కొన్నిసార్లు పక్కకి జరుపుతారు. అంటే సుఖవంతమైన స్థలంలో నుంచి, అంటే సంతోషకరమైన జీవితంలో నుంచి కొన్నిసార్లు దేవుడే మనల్ని, దేవుడు ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్ళడానికి, మంచి పొజిషన్లో అంటే ఒక మనల్ని, మనకు ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేయడానికి, మనకు ఒక అలవాటు చేయడానికి మన జీవితంలో ఆయన ఇలాంటి పరిస్థితులను అనుమతి చేస్తూ ప్రత్యేకంగా ఆయననే మన జీవితంలో ఉండి ఆయన మనల్ని పక్కకు జరిపి, అలా చెప్పి పక్క జరిపిన దేవుడు ఆయన పక్క జరిపేసి వదిలేడు. ఆయన జరిపినప్పటికీ కూడా, అంటే నువ్వు నిలబడిన స్థలము అది భయంకరమైన స్థితి అయినప్పటికీ కూడా అందులో కూడా నీ చేపట్టుకునే ఉన్నాడని ఆయన నీకు గుర్తు చేస్తాడు, రైట్? అంతే కదా? సో ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన నీకేదైనా నేర్పించాలనుకున్నప్పుడు, నీకేదైనా అర్థమయ్యేలా నీకు తెలియచేయాలనుకున్నప్పుడు, నీ జీవితంలో ఏదైనా నీకు అలవాటు చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా ఆయన నిన్ను నన్ను తీసుకెళ్తాడు. అలా అని చెప్పి నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది, అయ్యో నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు కృంగిపోయే వ్యక్తిగా ఉండకూడదు. కానీ నీవు ఆ యొక్క స్థితిలో నువ్వు ఏదో దేవుడు నీకు నేర్పించబోతున్నాడని, లేదంటే ఆ స్థితిలో నువ్వు ఏదో మారాలని, అంటే నీ జీవితంలో ఏదో మార్పు నీకు కలగాలని, లేదంటే దేవుడు నీకు కలిగిన ఆత్మీయతలో నేను ఇంకా కూడా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలని దేవుడి యొక్క ఆలోచన. సో మనము కూడా ప్రతి స్థితిగతుల్లో, శోధనలో, బాధలన్నింటిలో కూడా ఎప్పుడు కూడా నిన్ను నువ్వు కృంగిదలగా లేక తక్కువగా చూసుకోకూడదు, కానీ
ఏమో దేవుడు నన్ను ఇచ్చించాలనుకుంటున్నాడేమో, దేవుడు నన్ను మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాడేమో, దేవుడు నన్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నాడేమో వేరే పొజిషన్లోకి అనుకున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు పర్మిషన్స్ మన జీవితం ఇట్లాంటి వాటికి ఏం చేస్తాడు, పర్మిషన్స్ ఇస్తాడు అన్నమాట. సో ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఆయన ఈ లోయ అనే ప్రాంతంలో అంటే ఆ స్థలంలోకి తీసుకెళ్ళినప్పుడు అదొక చీకటి గల ఆ స్థలంలో ఎండిన ఎముకలు ఉన్నాయని మనకు వాక్యం సెలవిస్తుంది. అందరం ఒకసారి తీద్దాం. అది 37 యెహెజ్కేలు గ్రంథంలో 37 అధ్యాయంలో యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. ఇక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. అయితే యెహోవా హస్తము నా మీదికి వచ్చిందని ఇక్కడ మనం చదువుకున్నాం. అయితే యెహోవా హస్తము కూడా మనుషుల మీదకి వస్తుందా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి జీవితంలోనైనా వచ్చిందా? మనకు తెలిసిన వారు బైబిల్లో కానీ యెహోవా హస్తము కూడా మనుషుల మీదకి ఈ విధంగా వస్తుందా అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే దేవాది దేవుడికి ఒక హస్తం ఉంది, రైట్? ఉందా లేదా? దేవాది దేవుడికి చేతులు కూడా ఉన్నాయి, ఆయనకి కన్నులు ఉన్నాయి, ఆయనకి చెవులు ఉన్నాయి, ఆయన నడవగలడు, ఆయన చూడగలడు, ఆయన మాట్లాడగలడు, ఆయన సంచరించగలడు, ఆయన కదలగలడు. ఆయన ప్రతి విధమైన ఉనికిని కలిగి ఉన్న దేవుడు. మనలాగనే స్వరూపాన్ని కలిగిన వ్యక్తి ఆయన. ఆయన యొక్క హస్తం అంట ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆత్మవశుడిగా మార్చబడతాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అంతే కదా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఒక వ్యక్తి మీదికి దేవుని యొక్క హస్తము దిగి వస్తే ఏం జరుగుతుంది? అయితే ఆయన హస్తము కొంచెం సేపు మన ఆయన యొక్క హస్తం గురించి మనం కొంచెంసేపు ఆలోచించేద్దాం. ఆయన హస్తము నాలాంటి బలహీనమైన హస్తం కాదు. ఆయన చెయ్యి నాలాంటి బలహీనమైన చెయ్యి కాదు, మానవ హస్తం లాంటి హస్తమైనది కాదు. కానీ ఆయన హస్తము వాక్యం సెలవిస్తోంది, బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. ఆయన హస్తము దక్షిణాస్తము సాహసమైన కార్యములు చేస్తుంది, ఆయన బాహుబలము కలిగిన వాడు అని వాక్యం సెలవిస్తోంది. ఆయన చేయి చాపితే ఏం జరుగుతుందంటే పర్వతాలు సైతము గజగజ వణికిపోతాయి. ఆయన జస్ట్ కదులుతే, ఆయన ఉనికి కదులుతేనంట పర్వతాలు ఘోషిస్తాయి, జలములు సైతము ఘోషిస్తాయి, అండ్ వాటర్ అంటే సముద్రపు నీళ్లు కూడా సైతం ఇంకిపోతాయి, లేదంటే అలలు రేపబడతాయని వాక్యం బైబిల్లో చాలా రకాలుగా రాయబడ్డది. అంటే ఆయన ఆ సీనాయి పర్వతం మీదకి మోషేని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పర్వతం అంట కదిలిపోయింది, అంటే దద్దరిల్లిపోయింది, రాళ్ళు సైతము బద్దలైపోయినవి, కంపించింది, అది మండింది అని వాక్యం సెలవిస్తుంది. అంటే మన దేవుడు నార్మల్గా ఆర్డినరీ అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను చెప్పే దేవుడు, అంటే మనం సేవించిన దేవుడు ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన యొక్క బలానికి వాక్యం కలిగిస్తోంది అన్లిమిటెడ్ పవర్ కలిగిన వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి మితి లేదంట, ఆయన జ్ఞానమునకు మితి లేదని వాక్యం సెలవిస్తుంది. అంటే అంత బలవంతుడైన దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. వాక్యం ఒక దగ్గర రాయబడి ఉంటుంది, నా చేతులు కురచకాలేదు, నా చెవులు అంటే ఆయన వినగలడు, ఆయన చూడగలడు, ఆయన చేతులు నీ మీదకి నా మీదకి చాపగలడు. అంటే నేను ఏం చెప్పగలుగుతున్నానంటే నీ జీవితంలో నా జీవితంలో ఆయన హస్తం నీ మీదకి నా మీదకి రావాలంటే మొదటిగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గుర్తించడం తెలియాలి. అంటే నీ సమస్యలలో, నీ ఇబ్బందులలో, నీ ఇరుకులలో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన వలన ఏమవుతుంది అనేది నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడతావు. నేను చాలాసార్లు నేను ఇంతకుముందు ఇక్కడ వాక్యం పంచుకున్నప్పుడు నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే నీ దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, లేదంటే నీ ఫాదర్, మీ తండ్రి, నీ వెనుకున్నవాడు ఎంత బలవంతుడో నీకు తెలిస్తే నువ్వు అంత ధైర్యంగా ఉంటావు, ఆయన మీద నువ్వు అంతగా ఆధారపడతావని నేను అంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడ నేను వాక్యం పంచుకున్నప్పుడు నీకు ఈ మాట చెప్పాను. అంటే మన కాన్ఫిడెన్స్ దేని బట్టి వస్తుంది? మన యొక్క భక్తిని బట్టి రాదు, మనం పాడుతున్న పాటలను బట్టి రాదు, లేదంటే మనం చేస్తున్న సేవను బట్టి కాదు, మనం చేస్తున్న దాన ధర్మాలను బట్టి రాదు. మన కాన్ఫిడెన్స్ దేని బట్టి? నా బలము ఎవరిని బట్టి అంటే నా బలము ఆయనను బట్టి.
ఎందుకంటే ఆయన బలము ఎంత ఉంటుంది అంటే ఆయన బలం నాకు మితి లేదు. ఆయన ఎలాంటి వాడు అంటే అన్లిమిటెడ్ పవర్ కలిగినోడు. ఆయన శక్తికి అది తరిగిపోని శక్తి, అది ఎప్పుడు కూడా ఆయనలో శక్తి ఉద్భవించేది. మనము సూర్యుని గురించి మాట్లాడుతున్నాం. అందులో సూర్యుని యొక్క శక్తి ఎప్పుడు కూడా అందులో ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు తగ్గిపోదని వాక్యం మనం చూస్తూ ఉంటాం, సైన్స్ చెప్తూ ఉంటుంది. అలాగే ఆయన యొక్క శక్తికి అంతం లేదు, ఆయన బలానికి కూడా అంతం లేదు. ఆయన యొక్క హస్తం నీ మీదకి వస్తే ఆయన హస్తం ఏం చేస్తుందంటే నీ జీవితంలో నువ్వు అంతవరకు చూసిన ఏ స్థితి కూడా ఆ తర్వాత ఉండదు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. ఆయన కొండ మీదకి వస్తే ఆ సినే పర్వతం అంత పైన కూడా కాలిపోయింది, రాళ్ళు సైతం కాలిపోయినాయి, మస్తు అయిపోయినాయి. అంటే అంత బలవంతుడైన దేవుడు ఆయన హస్తం నీ మీదకి చాపితే నీలో ఒకవేళ నువ్వు జయించలేని స్థితి ఏదైనా ఉంటే, నువ్వు ఒక వ్యసనంతో ఏదైనా హ్యాబిట్తో నువ్వు బాధపడుతూ ఉంటే, ఒకవేళ దాన్ని తొలగించడానికి ఆయనకు శక్తి సరిపోదా? నువ్వు ఆధారపడడం ఆలస్యం, కానీ ఆయన చేసే కార్యం ఆలస్యంగా ఉండదు. నువ్వు ఆధారపడడం ఆలస్యం చేసినప్పుడు నీ జీవితంలో కార్యం కూడా ఆలస్యంగా జరుగుతుంది. ఆయన హస్తము మీదికి రావాలని మనం ఇప్పుడు కూడా ప్రార్థించాలి. ప్రభా, నీ హస్తం నా మీదకి చాపయ్యా, నీ హస్తంతో నన్ను బలపరచు ప్రభా, నీ కుడి చేతితో నన్ను పట్టుకో ప్రభా, నీ బలమైన హస్తం నా మీదకి చాపండి ప్రభా, నీ శక్తితో నన్ను నింపు ప్రభా, నీ యొక్క మహాశక్తితో నన్ను బలపరచు ప్రభా అని అడగాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయొద్దని చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయంలో, తుదకు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి, తుదకు సహోదరుల తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అని రాయబడి. అంటే మహాశక్తి అంటే ఆయనలో అన్లిమిటెడ్ పవర్ ఉంది. నువ్వు దాన్ని నువ్వు ఆశ్రయించట్లా, నేను ఆశ్రయించట్లా. మనం ఎలా చూస్తామంటే మన యొక్క శక్తిని బట్టి, మన యొక్క జ్ఞానం బట్టి, మనకున్న స్కిల్స్ని బట్టి, మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న బలగంను బట్టి, మన కుటుంబం బట్టి, మనకు దగ్గర ఉన్న డబ్బులను బట్టి, వీటన్నిటిని బట్టి మన యొక్క స్థితిని మనం అంచనేస్తాం. కానీ బట్ నువ్వు ఏమై ఉన్నావు అనేది నీకు అర్థం కావట్లా. నువ్వు దేవునిలో నీ స్థితి ఏందనేది నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆయన యొక్క అద్భుతమైన మహాశక్తిని నేను పొందుకోగలుగుతావు, అనుభవించగలుగుతావు. అందుకే ప్రభు ఒక హస్తము ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయనంట ఒక చోటికి కొనుక్కోబడ్డాడంట. నేను కాపాడబడుతున్నాము ప్రతిదినం అంటే, నేను ప్రొటెక్ట్ చేయబడుతున్నామంటే, నేను ప్రతిదినం జీవించగలుగుతున్నాం, దినదినాలు గడిచిపోతున్నాయి, దినములు పొడిగించబడుతున్నాయి మన జీవితంలో అంటే, నీకు ఒకటి తెలుసా, నీకు నాకు తెలియని ఒక అతీతమైనది అంటే ఆయన యొక్క హస్తము నీ చుట్టూ నా చుట్టూ చాపబడ్డదని నన్ను గ్రహించాలి. అంటే నీ చుట్టూ నా చుట్టూ ఒక లేయర్ ఫామ్ అయి ఉంది కనుక అపవాది నన్ను తాకట్లా. అయ్యో యోబు నేను ఊరికే సేవిస్తున్నాడా ఆయన చుట్టూ ఒక కంచె వేస్తున్నావు కాబట్టి ఆయన నేను సేవిస్తున్నాడు, నేను అతన్ని ముట్టలేకపోతున్నాను. ఇగో నేను కూడా ఆరోగ్యంగా ఉన్నామంటే, నేను యోబు లాంటి స్థితి నాకు లేదంటే కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ నా చుట్టూ కూడా ఏదో కంచెం ఉంది కనుకనే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నేను సంతోషంగా ఉన్నావు, నేను దీవించబడ్డావు, నేను ఆనందంగా ఆరాధన దేవుని సన్నిధికి రాగలిగావు. ఇలాంటి ఏ బలహీనతలు మనకు లేవంటే కారణం ఏంటంటే నీ చుట్టూ నా చుట్టూ ఏముంది? ఒక కంచె ఉంది. అది నువ్వు గ్రహించకుండా చాలాసార్లు కొన్నిసార్లు అనుకుంటావు, అయ్యో ప్రభా నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నువ్వు నా మాట ఉన్న ప్రార్థన వినట్లేదు ప్రభా, అయ్యో ఇంత నేను ప్రార్థన చేస్తున్నా నాకు సాయం చేయట్లేదు ప్రభా, అయ్యో ప్రభా అంటే యేసయ్య నీతో ఉన్నాడని, దేవుని యొక్క హస్తం నీతో ఉందని నేను గ్రహించలేని స్థితిలో మనం ఉంటాం. కానీ నువ్వు నడుస్తున్నప్పుడు నీ పక్కన ఆయన ఉన్నాడని, లేదా ఆయన దేవదూతలు ఉన్నాయని, ఆయన హస్తము నీ మీద చాపబడి ఉన్నదని నేను గ్రహించలేని స్థితిలో మనం ప్రతిదినం ఉన్నాం కనుక చిన్న చిన్న పరిస్థితులను బట్టి నేనేం చేస్తామంటే కృంగిపోతాం, భయపడతాం. మన నీడకు కూడా కొన్నిసార్లు మనం భయపడతాం, లేకపోతే చిన్న సమస్యకు కూడా నేను దిగులు చెందుతాం, భయపడతాం. ఎందుకంటే భయపెట్టేది ఏంటంటే ఆయనపై నీకున్న కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఆయనపై నీకు కాన్ఫిడెన్స్ లేకపోవడమే నీ జీవితంలో భయం కలిగించదు. ఆయనపై నీకు విశ్వాసం లేకపోవడమే నీ జీవితంలో, నా జీవితంలో భయమునకు, టెన్షన్స్కి, దిగులుకి కారణం. అంటే ఆయనపై నువ్వు ఆధారపడట్లా, ఆయనతో నువ్వు ఆనుకోవట్లా, ఆయనతో నువ్వు కలిసి జీవించట్లా, ఆయనతో నువ్వు నడవట్లా, లేకపోతే ఆయన నీ పక్కన ఉన్నాడని నువ్వు గ్రహించట్లా. నీ పక్కన స్నేహితులు ఉంటారు, మన పక్కన మన వాళ్ళని చాలామంది ఉంటారు. ఎవరు కూడా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరు నేను ప్రొటెక్ట్ చేయరు, కానీ ప్రొటెక్ట్ చేసేది ఆయన మాత్రమే. అది నువ్వు గ్రహించడం నీకు తెలియాలి. అంటే
ఎవరికి అన్లిమిటెడ్ పవర్స్ లేవు, ఎవరు నిన్ను ప్రొటెక్ట్ చేయలేరు. కాబట్టి దేవుడు నీతో ఉండడం నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఏ పరిస్థితి కూడా భయపడవు, ఏ పరిస్థితి కూడా నువ్వు దిగులు చెందవు కూడా. ఆ తర్వాత ఆయన ఇంకేమంటాడంటే ఆయన హస్తము ఆయన మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన తీసుకెళ్ళి మంచి సస్యశ్యామలం గల చోట్ల తీసుకెళ్ళలేదు, కానీ ఆయన ఎక్కడికి తీసుకుపోయాడంటే ఎండిన చోట్లో, అంటే ఎముకలు పడి ఉన్న ఆ లోయలో ఆ స్థితిలో అక్కడ నడిపిస్తున్నాడంట. నడిపిస్తూ ఆయన ఏం చూస్తున్నాడంటే, ఆ హెచ్కేలు అతను ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న స్థితిని గమనిస్తున్నాడు, అక్కడ ఉన్న పరిస్థితిని గమనిస్తున్నాడు. అంటే కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు దేవుడు నాతో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు, లేకపోతే దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఎప్పుడు బాగుంటాను, నాకు ఏ పరిస్థితి రాదు, ఏ ఇబ్బంది రాదు, ఏ ఇరుకు రాదు అని అనుకుంటావు. కాదు, కొన్నిసార్లు దేవుడు నీతో ఉన్నప్పుడు కూడా, దేవుని నీతో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు నువ్వు అలాంటి ఎండిపోయిన ఎముకల మధ్యలోకి నిన్ను నడిపిస్తాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అలాంటి అంటే దేవుడు నీతో ఉన్నప్పటికీ కూడా, ఆయన నీ పక్షమైన ఆయన హస్తం నీ మీద ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఎండిపోయిన స్థితిలో నువ్వు నడవాల్సి వస్తుంది, ఎండిపోయిన జీవితంలో నువ్వు నడవాల్సి వస్తుంది, లేకపోతే ఎండిపోయిన పరిస్థితుల మధ్య అలాంటి నీ జీవితం డ్రైనెస్ లో ఉండాల్సి వస్తుంది. అలా చెప్పేది పర్మనెంట్ కాదు. నేను అంతకుముందు వాక్యం చెప్పినప్పుడు కాలేబ్ గురించి నేను చెప్పినప్పుడు ఒక మాట చెప్పిన, ఇగో మన జీవితంలో వాస్తవం అనేది ఒకటి ఉంటుంది, మన జీవితంలో వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు జాబ్ లేదు, అది వాస్తవం. అయితే ఇది వాస్తవమే, కానీ దానికి అతీతమైన సత్యం అనేది ఒకటి ఉందని నేను చెప్పిన. సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యం అనేది సత్యము, అది మారదు. అది భూమి ఆకాశము ఇది ఏదైనా మారినా మారొచ్చుతుంది, కానీ అది మాత్రము మారదు. అన్ని లయమైపోయినా అది మాత్రము లయం కదని వాక్యం శ్రవిస్తుంది. అయితే వాస్తవం మారుతుంది. ఈ రోజున్న వాస్తవము రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న రోగము రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న వ్యాధి రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న సమస్య రేపు ఉండకపోవచ్చు. ఒకవేళ ఈరోజు నువ్వు లేమితో బాధపడుతున్నావేమో, లేకపోతే చేతిలో ఒక రూపాయి లేదని బాధపడుతున్నామో, లేకపోతే నా కుటుంబంలో ఇన్ని రకాల భయంకరమైన పరిస్థితులు నేను బాధపడుతున్నామో, లేకపోతే నా కుటుంబంలో ఇన్ని రకాల గొడవలు జరుగుతున్నాయి, మనశ్శాంతి లేదు, నాకు సమాధానం లేదు, నాకు ఉద్యోగం లేదు, లేకపోతే నాకు శాంతి లేదు, లేకపోతే ఇట్లా ఉంది, నా స్నేహితులు ఇలా ఉన్నారు, నన్ను ఇబ్బంది. ప్రభా నా పరిస్థితి ఏంటి ప్రభా? ప్రతిదినము ప్రార్థన చేస్తున్నా, ప్రతిదినము వాక్యం చదువుతున్నా, యో ప్రభా ప్రతి శుక్రవారము కానీ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, అయినా నా జీవితం ఏంటి ప్రభా? నా పరిస్థితి 10 రోజులు గడిచిపోయినాయి ప్రభా, నా పరిస్థితి మారలేదేంది ప్రభా? 4 రోజులు గడిచినాయి ప్రభా, నా పరిస్థితి మారలేదేంది ప్రభా? నేను చెప్తున్నాను, డ్రైనెస్ కొంతకాలమే ఉంటుంది, కానీ వాక్యం సెలవిస్తోంది, ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించి ప్రవాహ జలములను సైతము ప్రవహింపచేయగలవాడని వాక్యం సెలవిస్తోంది. అరణ్యంలో ప్రవాహ జలములను ప్రవహింపచేయగలవాడు. దుబాయ్లో ఎట్లా వచ్చినాయి వాటర్? ఎట్లా వచ్చినాయి? ప్రవాహ జలములు ఒక సముద్రంలోకి వచ్చేసింది. అంటే ఆయన నీ డ్రైనేజ్ ని ఎంతసేపు ఉంచి దేవుడు కాదు, డ్రైనేజ్ లో ఎండిపోయిన ఎముకల్లాగా నువ్వు నేను చచ్చిపోయే స్థితి వరకు అని నిన్ను నన్ను అప్పటి వరకు కాపాడైనా కొంచెం కాలము నీకు నాకు ఓపిక నేర్పించడానికి, కొంచెం కాలం నీకు నాకు పాఠాలు నేర్పించడానికి, కొంచెం కాలం నీకు నాకు పేషెన్స్ నేర్పించడానికి, ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసులై కొంతకాలము మీరు అణిగి ఉండండి, కొంతకాలం వరకు వేచి ఉండండి, ఆయనే తిరిగి వచ్చి మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తాడు అని చెప్పి 9 నిబంధనలు మనకు రాయబడింది. అంటే నీ సమస్యల డ్రైనెస్ అనేది నువ్వు దీర్ఘకాలం అని ఇప్పుడు అనుకోకూడదు, నీ రోగం అనేది దీర్ఘకాలం అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు చిన్న దేవుడు కాదు, లేకపోతే నువ్వు లిమిట్ చేస్తున్న దేవుడు కాదు. వాక్యం సెలవిస్తోంది, ఒక చోట రాయబడి ఉంటుంది, ఆ దేవాతి దేవుడు అవిశ్వాసం వలన అక్కడ ఆయన ఏముంది సూచక్రియలు చేయలేదని ఒక చోట రాయబడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కాఠిన్యత్వం బట్టి, వాళ్ళ హృదయ కాఠిన్యం బట్టి, వాళ్ళ యొక్క అవిశ్వాసం బట్టి దేవుడు అక్కడ అద్భుత కార్యములు చేయలేకపోయాడు. కానీ ఇంగ్లీష్లో అక్కడ అదే ఇంగ్లీష్లో ఉంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు దేవాతి దేవుడిని లిమిట్ చేశారంట. ఎలా చేశారు? లిమిటెడ్గా చేసేసారు. అంటే ఆయన అన్లిమిటెడ్గా చేయాలనుకుంటాడు, అన్ని కూడా అన్లిమిటెడ్గా మన జీవితంలో అన్ని కూడా ఇవ్వాలనుకుంటాడు. కానీ వాళ్ళు ఏం చేసిందంటే ఆయన శక్తికి వీళ్ళు ఏం చేసిందంటే లిమిటెడ్ చేసేసారంట. లిమిటెడ్ చేయడం వల్ల ఆ లిమిట్ దాటి వాళ్ళు పొందుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక దేవుడు కూడా వాళ్ళకి లిమిట్లెస్ గా వారి జీవితంలో కార్యాలు చేయలేకపోయాడు.
అంటే వాళ్ళ జీవితంలో లిమిట్లు పెట్టుకున్నారంట. వాళ్ళ జీవితంలో దానికి దాటి మా దేవుడు మా జీవితంలో కార్యం చేయాలి. ఇదిగో ఇది ఇంతే, ఇది రాదు, ఇది జరగదు, మా డాడీ ఇంతే, లేకపోతే ఇలా ఇంతే నా వివాహం జరగదు, లేకపోతే నాకు ఉద్యోగం రాదు, లేకపోతే ఇది ఇంతే నా జీవితం. ఇలాంటివన్నీ కూడా లిమిట్లు పెట్టుకొని ఉండడం వల్ల దేవుడు కూడా నీ జీవితంలో నువ్వెంత విశ్వసిస్తావో అంతే కార్యాలు జరుగుతాయి. నువ్వెంత విశ్వసిస్తావో నీ జీవితంలో కూడా అంతే కార్యాలు జరుగుతాయి. కానీ నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కూడా ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు, లేదంటే నువ్వు కూడా ఎన్లార్జ్ చేసుకున్నప్పుడు, నువ్వు దాన్ని పెంపొందించుకున్నప్పుడు, ఒక బెలూన్ మనం ఎంత గాలి ఊపగలిగితే అది అంతవరకు అది ఇంక్రీజ్ అవ్వగలదు. అంటే నేను చెప్పగలుగుతున్నాను, నువ్వు ఎంతగా దేవుడి వైపు నువ్వు విశ్వసించడం నువ్వు నేర్చుకోగలిగితే నీ పరిస్థితుల మధ్య నువ్వు అంతవరకు కూడా దేవుని యొక్క కార్యాలను అంత అన్లిమిటెడ్ వరకు నువ్వు చూడగలవు. ఆ స్థాయి వరకు కూడా ఆయన కార్యాలను నువ్వు చూడగలవు. ట్రైనస్లో ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఆయన ఈ యేషుకేలు భక్తుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆయన అనుకుని ఉంటాడు, ఈ ఎండిన ఎముకల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినాడు, ఇవి చచ్చిపోయింది, వీటి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినాడు. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను నార్మల్గా. ఆ బ్రదర్ అండ్ సిస్టర్, అక్కడ బోన్స్, డ్రై బోన్స్ ఉన్నాయి, ఇవి బ్రతకగలవా? ఇదే క్వశ్చన్ యేసుకేలుని అడిగినాడు. ఆ స్థలంలో మనం ఉన్నామనుకో, మన అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ఎండిపోయిన ఎట్లా బతుకుతాయి ప్రభు. రైట్. అయితే యేసుకేలుకి దేవుడు ఎవరో తెలుసు, మన ఎముకల్ని నిర్మించినది దేవుడు అని తెలుసు, ఆ ఏదైతే చచ్చిపోయిందో దాని యొక్క నిర్మాణకుడు కూడా దేవుడు అని తెలుసు. అంతెందుకు ఆ లోయను సృష్టించిన వాడు కూడా దేవుడు అని తెలుసు. ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు? నీకే తెలియను ప్రభా. అంటే చూడు, దేవుడు ఎక్స్పెక్ట్ చేసే సమాధానం ఏంటంటే నీకే తెలియని ప్రభు అని కాదు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసే సమాధానం ఏంటంటే ఎట్లా బ్రతుకుతాయి ప్రభు అని కాదు. ఇదే క్వశ్చన్ నిన్ను నన్ను అడిగితే నేను అదే చెప్తున్నాను. కానీ ప్రభా, ఇది నీకైతే నువ్వైతే చేసి దీన్ని బతికించగలవు ప్రభా, ఎండిన దానికి నువ్వు జీవాన్ని పోయగలవు ప్రభా అని యేసుకేలు భక్తుడు చెప్పలేకపోయాడు అక్కడ. అదే క్వశ్చన్ మనల్ని అడిగినప్పుడు మనం కూడా చెప్పలేం. ఎందుకంటే మన విశ్వాసము, మనం దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం చూడట్లేదు. మన కన్నులు ఎప్పుడు కూడా దేవుని యొక్క సామర్థ్యం మీద చూడాలి. దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు చూసినప్పుడు నీ యొక్క కన్నులు కూడా అలానే చూస్తాయి, నీ మాటలు కూడా అలానే వస్తాయి. అంటే నువ్వు దేనిని చూస్తావో నువ్వు అదే నువ్వు మాట్లాడతావు, నీ హృదయంలో అదే ఉంటుంది. అయితే నువ్వు ఏ ఇమేజ్ నువ్వు చూస్తావో అది నీ హృదయంలో ఆ ఇమేజ్ అలానే ఉండిపోతుంది. దానిని బట్టి నీ జీవితము నడిపింపబడుతుంది. అంటే నేను చెప్తున్నాను, నువ్వు ఏది చూస్తావో అదే నీ జీవితంలో నువ్వు చేస్తావు. అంటే అదే నువ్వు మాట్లాడతావు, నీ హృదయంలో ఏది ఉంటుందో అదే నువ్వు మాట్లాడతావు. అంటే నేనేమంటున్నానంటే, నువ్వు ఆయన యొక్క సామర్థ్యాన్ని చూసేంత వరకు కూడా నేను ఆయనని మన జీవితంలో లిమిటెడ్ గానే మనం చూస్తాము. మన జీవితంలో ఆయన కార్యాలు కూడా లిమిటెడ్ గానే మనం చూస్తాము. లిమిటెడ్ గానే, ఇగో ఇంత పెద్ద సమస్య చూస్తాం 1 year అవుతుంది, 6 నెలలు అవుతుంది, 2 years అవుతుంది, 3 years అవుతుంది. ఆల్టర్నేటివ్స్ చూద్దాం, ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుతాం. అబ్రహాము 40 సంవత్సరాలు అనుకుంటా ఆయనకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడినప్పుడు. 41 సంవత్సరాలు నేను ఈ పిల్లలు ఇస్తాను, గొప్పగా చేస్తాను అన్నప్పుడు అబ్రహాము 41 సంవత్సరాలు చూశాడు, 42 చూశాడు, 43 చూశాడు, 45, 50, 10 సంవత్సరాలు అయిపోయింది. 50, 60 వచ్చింది. ఈ కాలంలో 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా పిల్లలు పుడతారని ఎవరైనా ఆశపడతారు. కానీ అబ్రహాము 60 దాటి, 70 దాటి, 80 దాటి, చివరికి 90 దాటి. అంటే ఆయన దేన్ని చూశాడు? అబ్రహాము దేనిని చూశాడు? దేవుని యొక్క సామర్థ్యాన్ని చూశాడు. అబ్రహాము దేనిని చూశాడంటే, నేను లాస్ట్ టైం చెప్పా, ఆయన యొక్క తన యొక్క ఇంద్రియంలను చూడలేదు. పంచేంద్రియాలు అంటారు కదా, చర్మాన్ని చూడలేదు, ముడత పడిపోయింది, అయ్యో నా భార్యను చూశాడు, చచ్చిపోయిన స్థితి, ఇక్కడ ఏం లేదు అక్కడ, అయ్యో ఆయన చూశాడు, అయిపోయింది ముసలోడు. ఇవి చూడలేదట. ఆయన తన భార్య మీద ఫోకస్ చేయలేదు, తన శరీరం మీద ఫోకస్ చేయలేదు. దేని మీద ఫోకస్ చేశాడంటే ప్రతి క్షణము దేవుని మీద ఫోకస్ చేశాడు.
ఏమనంటే అంటాడు నువ్వు సర్వశక్తిమంతుడు అంటాడు, ఏమనంటే నువ్వు చేయగలవు అని అంటాడు, ఏమనంటే నువ్వే ఏదైనా చేయగలవు ప్రభా, నువ్వు చేయగలవు నువ్వు ఇవ్వగలవు అంటే ఇలానే మాట్లాడతాడు ఆయన. అబ్రహాం ఎక్కడ నెగిటివ్ మాట్లాడినట్టుగా లేదు, అబ్రహాం ఎక్కడ కదా దేవుని లిమిట్ చేసినట్టుగా లేదు ఎక్కడ కూడా. ఆయన ప్రతిసారి కూడా ఆయనను అన్లిమిటెడ్ వేలను చూశాడు కనుక ఆయన ప్రతిసారి ఆయన ఇంకా ఓపిక పేషెన్స్ ఎంతో ఓపిక పడుతుంది అబ్రహాంని చూశాడు. దేవుడికి అనిపించుంటది అమ్మా ఇంకొక 100 సంవత్సరాలు వెయిట్ చేయమన్నా అబ్రహాం వెయిట్ చేసినట్టున్నాడు అని చెప్పేసి, ఇట్లా కాదని చెప్పేసి ఆయననే చాలుగా అని చెప్పేసి. అంటే తెలుసా ఒక వ్యక్తి హృదయము దేవుడికి తెలుసు, ఇంకా 100 సంవత్సరాలు కూడా వెయిట్ చేయగలడని దేవుడికి అనిపించినప్పుడు దేవుడు ఏం చేసినాడు 100 years ఇచ్చేసాడు. అంటే నేనేం చెప్తున్నానంటే నీకు నాకు దేవుణ్ణి ఎలా చూడాలో తెలిస్తే నేను ఇంకా దేనికి లోకంలో భయపడవు, దేనికి దిగులు చెందవు. అది ఎంత పెద్ద ప్రాబ్లమే కానీ, ఎంత పెద్ద సమస్య కానీ. అయితే ఆయన అడుగుతున్నాడు, ఇగో ఈరోజు నీ ప్రాబ్లం ఏదైనా, ఇగో నేను అంటాను బ్రదర్ గిరీష్ అన్న, ఇగో నీకు జాబ్ పోయిందానికి సపోజ్, సారీ క్షమించండి అట్లా అనకూడదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సపోజ్ ఆయన అంటాడు బ్రదర్ గిరీష్ ఇగో నీకు జాబ్ తిరిగి మళ్ళీ రాగలదా అని అంటాడు. నీకే తెలియని ప్రభావం అనకూడదు. లేకపోతే ఆయన అక్కడ దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు సిస్టర్ ఇగో నీకు గర్భఫలం తిరిగి రాగలదా, ఇగో 10 సంవత్సరాలైంది నీ గర్భఫలం తిరిగి రాగలదా అని ప్రశ్నిస్తాడు. లేదంటే నీ ప్రాబ్లం నుంచి ఒక 10 లక్షల అప్పు ఉంది, ఇగో నీ 10 లక్షల అప్పు నుంచి నువ్వు బయటపడగలవా అన్నప్పుడు నీకే తెలియని ప్రభావం నువ్వు అనకూడదు. అంటే నువ్వు అలాంటి క్వశ్చన్ నేను అడిగినప్పుడు నువ్వేం చేయాలంటే ఇగో ప్రభా ఆయన ఈరోజు నేను అలానే అడుగుతాడు. నువ్వు ఏ సమస్యతో ఇక్కడ వచ్చినా నాకు తెలియదు, నేను చెప్తున్నాను అందుకే. నువ్వు ఏ ప్రాబ్లంతో ఇక్కడ ఉన్నావో ఆ ప్రతి ప్రాబ్లం విషయంలో దేవుడు ఇలా ఈరోజు నన్ను అదే క్వశ్చన్ వేస్తున్నాడు. దీని నుంచి నువ్వు బయటపడగలవని నువ్వు నమ్ముతున్నావా? దీని నుంచి బయటపడగలను నమ్ముతున్నావా? నువ్వు నమ్మగలుగుతున్నావా? నేను బయటపడేదానికి నాకు సామర్థ్యం ఉందని నువ్వు నమ్ముతున్నావా? ఓ కుమారి ఇగో నువ్వు స్వస్థపరచబడబోతున్నావా? లేకపోతే దీన్ని నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? మార్త మరియ దీన్ని నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? అది అవును ప్రభా నేను నమ్ముతున్నాను అన్నప్పుడే ఆయన కార్యం చేశాను. నువ్వు కూడా ప్రభా ఈరోజు నాకు ఈ సమస్యతో నేను ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నాను, ఈ రోజు నేను దాని నుంచి బయటపడగలను నమ్మకం నాకుంది, దాని నుంచి నువ్వు బయటపడేస్తావని నమ్మకంతో నీ సన్నిధిలో నేను ఈ రోజు నేను పలుకుతున్నాను ప్రభా, నేను ఉన్నాను ప్రభా అని నువ్వు ఈరోజు ఈ వాక్యంతో నువ్వు ఏకీభవించి నువ్వు చెప్పగలిగినట్లయితే నేను చెప్తున్నాను నీ సమస్య నీ ప్రాబ్లం వాటెవర్ ఏదైనా కావచ్చు. ఆయన అంటాడు కిందికి మనం చదువుదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆడ ఎండిపోయిన ఎముకలారా అనే స్థలంలో నుంచి ఈరోజు నువ్వు ఇక్కడ దేనికోసమో దేనిని ఆశపడి దేని నుంచి ఏం పొందుకోవాలని ఆశపడి ఇక్కడికి వచ్చినావో ఆ సమస్యను ఇక్కడ పెట్టి ఇవ్వు. నీ జాబే కావచ్చు, నీ పరిస్థితి కావచ్చు, వాటెవర్ నీ ప్రాబ్లం ఏదైనా దాంతో నువ్వు ప్రవచనం ఎత్తి నువ్వు మాట్లాడగలుగుతావు. దాంతో నువ్వు ప్రవచనం ఎత్తి ఆ సమస్య మీదకి నువ్వు మాట్లాడము ఈరోజు నువ్వు చేయగలిగితే, అయ్యో నేను ప్రవక్తని కాదు, అయ్యో నేను ప్రవచనం యొక్క చెప్పగలను కాదు, ఆయన యొక్క మాటతో నువ్వు కేకేయగలిగితే. అరణ్యంలో ఒక శబ్దము వినబడుతుంది యోహాను. ఆయన అంట ఒక శబ్దము అంటే అరణ్యంలో మారుమనసు పొందండి ఒక శబ్దం వినబడుతుంది. అంటే వాక్యము శబ్దము. ఆ వాక్యము ఏం చేస్తుందంటే నేను ఇంతకుముందు చెప్పిన వాక్యంలో ఒకసారి చెప్పాను, ఆ వాక్యము సైతము కూడా నువ్వు పలికినప్పుడు అది సముద్రంలో ఈ కమ్మల చుట్టూ ఇక్కడ నుంచి తొలగింపబడి వేలకు సహా పెకిలించబడి అది సముద్రంలో పడు అని అది చెప్పినప్పుడు అది ఏం జరుగుతుందంటే పడుతుంది. సముద్రం ఇక్కడ నుంచి ఈ యొక్క కొండ ఇక్కడ నుంచి ఎత్తబడి సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే నేను ప్రవచనము ఎత్తి అంటే వాక్యాన్ని ఎత్తి ఆయన సామర్థ్యాన్ని ఎత్తి నేను కూడా నీ సమస్యమై నా సమస్య మీద నువ్వు ప్రవచనం ఎత్తి ఇగో నువ్వు ఈ సమయం ఏష్కేల్ భక్తుడితో చెప్పినట్టుగా ఆ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నువ్వు ఎత్తి పలకగలుగుతావా? నువ్వు ఎత్తి పలికితే నీ జీవితంలోకి జీవం వస్తుంది. నువ్వు ఎత్తి పలకగలిగితే ఎండిపోయినవన్నీ కూడా జీవం పొందుకుంటాయి. నువ్వు ఎత్తి పలకగలిగితే ఎండిపోయిన నీ స్థితి కూడా ఈరోజు జీవం పోసుకుంటుంది. నువ్వు ఎత్తి పలకగలిగినప్పుడు డ్రైనెస్ కూడా నీ జీవితంలో తిరిగి అది ఆశీర్వాదకంగా మార్చబడుతుంది. నువ్వు ఎత్తి పలకగడం నీకు తెలియాలి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా సెలవిచ్చుచున్నాడు అని నువ్వు చెప్పినట్టుగా నువ్వు కూడా
నీ సమస్యతో యెహోవా పక్షమున నేను పలుకుతున్నాను, యెహోవా పక్షమున నేను పలుకుతున్నాను. ఇగో ఈ సమస్యతో నేను మాట్లాడుతున్నాను, ఈ సమస్యతో నేను మాట్లాడుతున్నాను. ఇగో నేను ఈ సమయమున జీవము వచ్చును గాక, ఈ సమయం ఈ పరిస్థితి కదిలించబడును గాక, ఈ సమస్య నాలోంచి తొలగిపోను గాక. ఇగో నేను ప్రవచనం ఎత్తుతున్నాను, అది నా నామమున కాదు, నా దేవుని నామమున, నా విశ్వాసాన్ని బట్టి కాదు, నా దేవుని పైన సామర్థ్యాన్ని బట్టి నేను పలుకుతున్నాను. ఆయన యొక్క దక్షిణాస్తం యొక్క బాహుబలమును బట్టి నేను పలుకుతున్నానని నువ్వు చెప్పగలిగితే, ఇగో ప్రభా నువ్వు చేయగలవు ప్రభా అని నువ్వు చెప్పగలిగినట్లయితే, నిత్యముగా నేను నిజముగా చెప్తున్నాను, నువ్వు వాక్యముతో ఏకీభవించి ఇది నాతో మాట్లాడుతున్నాను చెప్పి నీ సమస్యను ఎత్తి పలకగలిగినట్లయితే, నిత్యముగా నువ్వు అది యొక్క కదలిను నీ జీవితంలో దాని యొక్క కదులుటను, ఆ పరిస్థితి నీ నుంచి పోవుటయు, అది మార్పు చెందుటయు నువ్వు నిత్యముగా చూస్తావు. ఆమె అంతేకాకుండా కిందికి చూద్దాం ఇంకా. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుతురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను. నేను చూచుచుండగా నరులను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన చెప్పినట్లుగా, ఆయన ఆజ్ఞించినట్లుగా నేను పలికాను. అవి కూడా అన్ని కూడా ఒక సైన్యముగా లేపబడ్డాయని వాక్యం సెలవిస్తాము. రైట్, ఆయన చెప్పినట్టుగా, అంటే ఆయన ఏదైతే చెప్పినాడో మనం చేయడం తెలియాలి. అయ్యో ఆయన ఉమ్మేసి ఆ బురదను తీసేసి ఆ గుడ్డివాడి కళ్ళ మీద పెట్టి శిలను అక్కడ లోయకి వెళ్ళి కడుక్కో అని చెప్తారు. నువ్వు ఎందుకు బురద పెడుతున్నావు, లేకపోతే ఎందుకు బురదతోనే నాకు ఇట్లా బురద పెట్టావు, ఎందుకు ఉమ్ము పెట్టావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అతను అడగలే. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది నువ్వు ఆయనకు సరెండర్ అయిపోయి చేయడం మనకు తెలియాలి. అందుకని ఆయన క్వశ్చన్స్ చేయడం మనకు తెలియదు. లేకపోతే ఇదే ఎందుకు చేస్తున్నావు, ఇట్లానే ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆయన అడగకూడదు. ఇగో ఆయన జనసమూహంలో మధ్యలో వెళ్తున్నప్పుడు అంట అనేక మంది వచ్చి ఆయన మీద పడుతున్నారు, అనేక మంది వచ్చి పడుతున్నారు. కొంతమంది వచ్చి ఆయనని చిక్కులో పడాలని క్వశ్చన్లు అడుగుతున్నారు, కొంతమంది వచ్చి ఈయన ఎట్లున్నాడో చూద్దామని అనుకుంటున్నారు, కొంతమంది వచ్చి ఈయన ఏమేం చేస్తాడో చూద్దామని అనుకుంటున్నారు, ఇది ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట, ఆయన ఏం మాట్లాడుతారో కొంతమంది విందాం అనుకుంటారు. ఇలా రకరకాల మనుషులు ఆయన వెంబడిస్తున్నారు, ఆయన మీద పడుతున్నారు, ఆయన తాకుతున్నారు, ముడుతున్నారు. కానీ ఒక స్త్రీ వచ్చింది, ఏం చేసిందంటే ఆయన దగ్గరికి పోయి నేను ముడితే నేను బాగుపడతానని మనసులు అనుకొని, అంటే ఆయన ఇక్కడ ఎవరి విశ్వాసము పనిచేసిందంటే దేవుని యొక్క అంటే దేవుని యొక్క దాంట్లో దేవుడు చేయాలనుకుంది అక్కడ ఏం లేదు, అంతా కూడా ఆమె మాత్రమే చేసుకుంది. అంటే దేవుని ఎదురుకు వస్తున్నప్పుడు నువ్వు ఏదో నామమాత్రంగా రావడం కాదు, కానీ లేదంటే దేవుడు చర్చకు వచ్చినప్పుడు ఒక పాట పాడి వెళ్ళిపోతాను, ఈరోజు పాట పాడే అవకాశం ఇస్తే చాలు పాట పాడేస్తాను, లేదా ఈరోజు ఇలాంటి వాటి కోసం అని కాదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి లాక్కొని పోవడానికి రావాలి. అంటే ఆయన దగ్గరికి వచ్చి ఏదో ఒకటి సంపాదించుకోవడానికి రావాలి, అంతేకాదు ఆయన చూడడానికి కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఏదో వచ్చి కాస్త ఉండిపోవడానికి వస్తారు, ఏదో చర్చిలో కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వస్తారు, కొంచెం సమాధానంగా ఉంటుందని వస్తారు, లేకపోతే కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉంటారని వస్తారు, కొంతమంది వాళ్ళ కోసం వస్తారు, వీళ్ళ కోసం వస్తారు, కొంతమంది పాట పాడడానికి వస్తారు. ఇలా రకరకాల మనుషులు వస్తారు. కానీ ఇగో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, నువ్వు ఆయనతో ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి నువ్వు చేరుకున్నప్పుడు నువ్వు విలువైన సమయాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలంటే ఆయన దగ్గర నుంచి నువ్వు ఏదో పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని సమయం నువ్వు వ్యర్థం చేయకూడదు. నేను చెప్పింది అర్థమైందా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు ఎట్లా వాడుకోవాలంటే అది ఉపయోగపడే సమయంగా, అంటే నాకు నీ జీవితంలోకి అది బ్లెస్సింగ్స్ తీసుకొచ్చే సమయంగా, లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి రాబట్టుకునే సమయంగా నువ్వు దాన్ని చూడాలి తప్ప ఏదో కార్యకలాపాలు చేయడం సంథింగ్ ఇట్లా కాసేపు ఉండిపోవడానికి వచ్చిపోవడం వల్ల దాంట్లో ఏం లేదు. అట్లా చాలా మంది ఆయన చుట్టూ చేరినారంట, చాలా మంది వేల మంది ఆయన చుట్టూ చేరినారు, కానీ ఎవరికి ఏం జరగల, ఎవరు ఏం పొందుకోలేకపోయారు. ఒక్క స్త్రీ వచ్చింది, ఆశపడింది, ఆకలితో వచ్చింది, తన జీవితంలో ఒక అక్కర ఉంది, ఒక కొదువు ఉంది, దానికోసం వచ్చింది. అంటే ఒక ప్రత్యేకమైన విషయంతో వచ్చింది, ఒక అవసరంతో వచ్చింది. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఒక అవసరంతో రా, ఆకలితో రా, నాకు ఇది కావాలి, దేవుని సన్నిధికి దీనికోసం నేను వెళ్తాను. అర్థమైందా?
అంటే చాలా మంది అంటారు, అంటే దేవుడి దగ్గర నుంచి ఏదో బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి చర్చకు వస్తున్నావా అంటే ఎస్, దేవుడిని ఆశీర్వదించడానికి చూస్తారు. ఆయన సన్నిధిలో ఏముంది? సర సమృద్ధి ఉంది. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు సమృద్ధి పొందుకొని పోవాలి. నువ్వు ఆకలి వేసిందా, లేకపోతే నీ సపోజ్ మన వాటర్ ఆఫ్ తగ్గిపోయినాయి, ఏం చేస్తావు? మళ్ళీ నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయన నేను ఏం చేయాలనుకుంటాడంటే, నీలో సగమే విశ్వాసం ఉందేమో, లేకపోతే ఈ వారం రోజులలో ఏదైనా సనగిలిపోయినావేమో నీ విశ్వాసంలో, ఏదైనా కలవరంతో ఉన్నావేమో, ఆయన ఏం చేయాలనుకుంటాడంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను తిరిగి మళ్ళీ ఫుల్ చేసేసి నిండుగా నింపేసి ఇవన్నీ వెళ్ళు బిడ్డ అని చెప్తాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను పూర్తిగా నింపి పంపాలని ఆశపడతాడు. తిరిగి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించాలనుకుంటాడు. అంటే నేను తిరిగి బాగా స్ట్రాంగ్ చేసి పంపాలని అనుకుంటాడు. అలా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఆరాధిస్తావు, అన్ని చేస్తావు, యాజ్ వెల్ యాజ్ ఆయన నీ దగ్గర ఏమి ఉంచుకోడు. ఆయన తిరిగి నీకు ఏదో ఒకటి ఇవ్వకుండా ఊరికి నిన్ను పంపడాలి. సో ఆశపడి ఆకలితో హంగర్తో ఉండాలి, స్పిరిచువల్ హంగర్తో ఆయన సన్నిధికి మనం రావాలి. ఏదో ఒకటి పొందుకోవాలని డిజైర్తో రావాలి. ఆకలి ఉన్న మాత్రమే పొందుకుంటారు. ఆయన యొక్క గొప్ప గొప్ప వారిని ధనికులు ఉన్నట్టు వట్టి చేతులతో పంపేసి ఆకలి కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి పెట్టినాడని ఒక దగ్గర రాయబడి ఉంటుంది. ఐ థింక్ సమయ గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయననంట ధనికులను వాళ్ళందరినీ కూడా వట్టి చేతులతో పంపించడంట. ఎందుకంటే వాళ్ళకి ఆకలి లేదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఆకలి లేదు. కానీ ఈయనంటాడంట ఆయన పేదవాళ్ళు అంటే ఆకలితో ఉన్న వాళ్ళనంట ఆయన సర్వ సమృద్ధితో నింపి వాళ్ళ ఆకలి తీర్చి పంపినాడంట. అంటే దేవుడిని ఆయన ఎదురుకు వస్తే నీకు ఆయనని నీ యొక్క ఆకలిని, లేదంటే నీ యొక్క అక్కర్ని, నీ అవసరతని అన్ని కూడా తీర్చి తిరిగి నేను ఫుల్ చేసి నిన్ను నింపి ఆయన అన్నిట్లో ఏది కూడా నీకు కొదుగుందో చూస్తారు. నేను చూసి నా బిడ్డకి నేను కొదుగున్నాయి, సో ఇవన్నీ నేమిలో ఉన్నాయి, ఇవన్నిటి కూడా నింపి పంపాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సో దేవుడు నిన్ను దీవించాలని ప్రతిక్షణం చూస్తాడు. నువ్వు ఆయన వైపు నువ్వు ఎలా చూడాలంటే, ప్రభువా నేను నీకు బిడ్డను ఎదురు వస్తున్నాను, నాకు ఇవి ఉన్నాయి, ఈ పరిస్థితులు నాకు ఉన్నాయి, ఇవి వీటన్నిటి నుంచి నాకు బయటకి తీసుకురా, గట్టెక్కించు, లేదంటే నీ ధైర్యంతో నింపు, వీటిని చేయించడానికి నాకు శక్తి నీవు, లేకపోతే నీ ఆత్మబలంతో నన్ను నింపు ప్రభా అని చెప్పి ఒక ఆకలితో ఒక డిజైర్తో దేవుని సన్నిధిలో మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కిందికి మనం చదువుతూ వచ్చినప్పుడు అంతేకాకుండా ఇక్కడ నుంచి 11 నుంచి, అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరుకుతుడా, ఈ ఎముకల శ్రేణులందరినీ సూచించినవి, వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినది కనుక, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోని తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెచ్చి సమాధులను మిమ్మల్ని బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోలేదు. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, ఇగో నా ఆశ విఫలమైనదే, నా పరిస్థితి ఇలా ఉందే, ఇగో నాకు సాయం చేయవారు ఎవరు లేరే, ఇగో ప్రభా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నీ డ్రైనెస్ తో ఉన్నావేమో, నీ జీవితంలో నీ కళ ముందు ఏది కూడా కనబడట్లేదేమో, అంతా కూడా చీకటిగా కనబడుతుందేమో, ఇగో లోయ లాంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నావేమో. ఆయన మాట్లాడి ప్రవచనం ఎత్తి ఆయన వాక్యాన్ని పలికినప్పుడు అది మహాసైన్యముగా ఏ విధంగా అయితే జీవంలో పోస్తున్నదేమో ఆయన వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒక చోట రాయబడి ఉంటుంది, యోహాను సువార్త 7:38 నేను చెప్తాను, అది బిగ్గరగా చెప్తానంట. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాడిలో నుంచి, వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయని. అంటే ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడిలో నుంచి ఏమి వస్తుంది? జీవము. జీవము జీవము అంటే నువ్వు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు నీ యొక్క డ్రైనెస్ మీద నీ ఎండిన స్థితి మీద నీవే జీవమును పలుకోగలవు. ఎందుకంటే నీలో నుండి జీవము, నీ నాలుకలో నుండి జీవము, నీలో నుంచే జీవం అనేది ఉప్పుతుంది. దాన్ని ఉపయోగించుకోవట్లేదు, నువ్వు పలకట్లేదు. ఏసుకెళ్ళగా ఆయన చెప్పినట్లుగా నీలో నుంచి జీవజల నదులు పారుతున్నప్పుడు ఆ జీవజల నదులు నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు? నీలో నుంచి జీవం ఉబ్బుకుతూ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా జీవాన్ని నువ్వు వాడుకుంటున్నావు? నీలోకి ఆ జీవాన్ని, నీ డ్రైనెస్ ని, నీ యొక్క సమస్యలని, నీ పరిస్థితులని ఏ విధంగా ఆ జీవముతో తొలగించుకోవాలనుకుంటున్నావు అది నీకు తెలియట్లేదు. వాక్యము నీలో ఉన్నప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, నీలో జీవం ఉబ్బుతున్నప్పుడు, ఉబ్బికే జీవాన్ని ఆగరు ఆ ఎండిన ఎడారిలో
ఆ వాటర్ ఉడికినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఆ తీసుకెళ్లి తన కొడుకుకు తాగించి తను తాగింది. ఆ నీళ్ళని అట్లనే చూస్తూ ఉండిపోలేదు ఆమె. ఇగో నీళ్ళొచ్చి జీవం అనేది ఉప్పుకుతున్నప్పుడు, నీ నాలుకలో జీవము మరణము రెండు ఉన్నప్పుడు ఆ జీవాన్ని నువ్వు ఎందుకు పలుకోకూడదు? నీ జీవితంలో ఆ జీవాన్ని నువ్వు ఎందుకు ఆశ్రయించకూడదు? ఎందుకు ఆయన మీద విశ్వాసం ఉంచకూడదు? నేను చెప్పింది మీకు అర్థమవుతున్నా? నీ విశ్వాసం, చెప్తున్నాను కదా, నీ విశ్వాసం మీదనే ఒక క్రైస్తవుడి జీవితం ఆధారపడింది. ఆ తర్వాత ఏజ్కెల్ అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు మరోసారి అడిగితే ఏజ్కెల్ ఏమంటాడు? బ్రతుకుతే ప్రభు అని చెప్తాడు. చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఈయన చూశాడు కనుక. ఇగో మనం ఇన్ని చూస్తున్నాము, ఇవన్నీ ఇప్పుడు వాక్యంలో మనం ప్రతిదినం వాక్యం చదువుతాం, అన్ని చూస్తాం. మరి ఎందుకు మన విశ్వాసం పెరగట్లా? ఎందుకు మన విశ్వాస స్థితి, మన బ్యాటరీ ఫోన్లో 100% పెట్టుకున్నప్పుడు ఎందుకు మన విశ్వాసం 100% ఉండట్లేదు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలా అంటాడు. ఆవగింజంత ఇంత ఉంటుంది మన విశ్వాసము. సంవత్సరాల తరబడి చర్చకు వస్తాం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. చర్చకు వస్తాము, అన్ని చేస్తాము, వాక్యం చెప్తాము, పాటలు పాడతాము, అన్ని చేస్తాము, పక్కన కూడా వాక్యం చెప్తాము, అన్ని చేస్తాము. ఇన్ని చేసిన తర్వాత ఏది మన ఆవగించేందులో ఎంత పర్సెంట్ ఉంది మన విశ్వాసం? ఆవగించేంత విశ్వాసం ఉంటే అని అన్నాడు. ఆవగించే ఉండేదే ఇంత ఉంటుంది, అంత కూడా మనకు విశ్వాసం లేదు. మన పరిస్థితి చూడండి, మన లెవెల్ చూడండి, మన విశ్వాస స్థితి చూడండి. ఇలాంటి ఆవగించలో సగంలోనన్నా ఎంతో ఇంతనన్నా లేకపోతే ఇంకా మనం క్రైస్తవులుగా ఉండటం అర్థమే కదా. అంతే కదా. విలువ లేని క్రైస్తవులము, ఉపయోగం లేని క్రైస్తవులము, శక్తి లేని క్రైస్తవులము, బలం లేని క్రైస్తవులము, ఏదైనా పరిస్థితి ఊడికే భయపడిపోయే క్రైస్తవులు, ప్రింగిపోయే క్రైస్తవులు, ఊరికే ప్రతి చిన్నదానికి దిగులు పడతాం, కలవరపడతాం. నాకు సమస్యలు, ప్రతి ఒక్కరికి సమస్యలు. నేను ఎందుకు చెప్పగలుగుతాను? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బట్ నేను చెప్పగలుగుతాను నా దేవుడు సమర్థుడు అన్నిటి నుంచి తీయడానికి. మీరు కూడా మీరు ఇలా చెప్పగలుగుతారు? నా దేవుడు సమర్థుడు అని మీరు చెప్పగలుగుతారా? ఆయన ఏదైతే చేయడానికి సమర్థుడు మీరు నమ్మగలుగుతారా? నువ్వు నీ తల్లిగర్భంలో నిన్ను నన్ను రూపించుకున్నప్పటి నుంచి నీకు ఏది ఇవ్వాలో తెలుసు, నీకు ఏం చేయాలో తెలుసు, నీ భవిష్యత్తుని ఎక్కడ, అంటే నీ జీవితం యొక్క చివరి దినం వరకు నువ్వు ఎక్కడ గడపాలో కూడా ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఆయన ప్రతిదినం ఏం చూస్తాడంటే, నా బిడ్డ నాతో మాట్లాడితే బాగుండు, నా బిడ్డ నా మీద ఆధారపడితే బాగుండు, నా బిడ్డ నా దగ్గరికి వస్తే బాగుండు. ఎవరు పక్కడి దగ్గరికి పోతుంది, ఆ ఫ్రెండ్ గారి దగ్గర కానీ పోతాడు, వీడు వాడిని అడుగుతాడు, వీడిని అడుగుతాడు. నన్ను మాత్రం హెల్ప్ తీసుకోడు, నా హెల్ప్ మాత్రం తీసుకోడు. దేవుడు చిన్న చిన్న వాటితో చాలా బాధపడతాడు. నేను అనుకుంటాను ఇట్లాంటివి కూడా బాధపడుతూ ఉంటాడేమో. సో ప్రతి విషయంలో మనం ఒకసారి దేవుడి వైపు నుంచి మనం ఆలోచన చేస్తే, అంటే దేవుడి కోణంలో మనం ఒకసారి నా గురించి దేవుడు ఏమనుకుని ఉంటాడు, నా గురించి దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు ఒకసారి ఆలోచిస్తుంటే మనకు అనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది ఆయన మన గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడు, కొన్ని ఎలా ఆలోచిస్తాడు అని చెప్పి వాక్యంతో ఒకసారి మనం కూర్చొని ఒకసారి పేపర్ మీద పెట్టగలిగితే ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వము, ఆయన ఎంత కృపగలవాడు, కొన్ని మన గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడో మనకు అందరికీ అర్థమవుతుంది. అప్పుడైనా మనం అర్థం చేసుకోగలము. సో ఎండిన ఎముకలు ఎట్లా బ్రతకగలుగుతాయి, ఎండిన జీవితం ఎట్లయితే తిరిగి నూతన జీవితంగా మార్చడంలో ఆయన చాలా చిన్న విషయం అది. మన సమస్యల నుంచి పోగొట్టడం. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని తిరిగి అమాంతం కూడా ప్రతిదినము మన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ, మన విశ్వాసంలో మనం ఎదగగలిగితే, మన విశ్వాసంలో ఒక స్థిరమైన విశ్వాసాన్ని చూపించగలిగితే, అబ్రాహాము స్థిరమైన విశ్వాసాన్ని చూపించాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 60 సంవత్సరాలు స్థిరమైన విశ్వాసాన్ని చూపించాడు. ప్రతిదినం ఒకటే లెవెల్లో ఉన్నది ఆయన విశ్వాసం, ఏ రోజు కూడా తగ్గల. అలాంటి విశ్వాసాన్ని నువ్వు నేను చూపించగలుగుతాయి, దేవుడు చాలా ఆశ్చర్యపోతాడు. మన జీవితంలో చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆయన ఒక అంటాడు, ప్రభా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ప్రభా, నా యొక్క పనివాడు బలహీనంగా ఉన్నాడు ప్రభా, నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం, ఒక మాట నువ్వు చెప్తే చాలు ప్రభా, అయిపోతుంది, అక్కడ పని అయిపోతుంది ప్రభా అంటే ఆయన ఆశ్చర్యపోతాడు. ఇంత విశ్వాసం ఉండదు దీనికని. ఇశ్రాయేలులో నీ వంటి వాడు నేను చూడలేదని అని అంటాడు విశ్వాసం కలిగిన వ్యక్తి. అలా దేవుడు మన గురించి గొప్పగా చెప్పకపోయినా పర్లేదు, కానీ మన జీవితంలో ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయడంలో మన విశ్వాసాన్ని ప్రయోగించడము మనం నేర్చుకోగలిగితే మనం చాలా ప్రాబ్లమ్స్ నుంచి, చాలా రకాల సమస్యల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, కృంగుదాల నుంచి బయటపడతాం. ముఖ్యంగా ఆయన వాక్కు బలను అర్థం చేసుకోగలిగితే ఆయన ఒకే ఒక్క రోజు 30 లక్షల మందికి ఒక సముద్రమే, ఒక బండ నుంచి సముద్రం ఇచ్చేశారు. సముద్రం లెక్క ప్రవహించిందంట. బండ నీళ్ళు వచ్చినాయంటే ఏదో ట్యాబ్లెట్తో వచ్చినట్టుగా కాదు,
ఒక 30 లక్షల మంది వరకు నీళ్లు తాగినారంటే ఒక బండ నుంచి ఎంత నీళ్ళు వచ్చి ఉంటాయి? ఒక సముద్రపు నీళ్ళు వచ్చి ఉంటాయి, అంత వాటర్ వచ్చి ఉంటాయి. ఆ 40 సంవత్సరాలు వాళ్ళని తాగడానికి నీళ్ళు ఇచ్చినాడంటే ఆయన ఎంత పవర్ఫుల్ అయి ఉంటారు, ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడై ఉండరు. మన దేవుడు అతీతమైన శక్తిని కలిగిన వాడు. సో మనం కూడా ఆయన కుమారుడు అలా ఉండాలనుకుంటున్నాడు కనుక మనం ఇక్కడ నుంచి స్థిరమైన విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో మన సమస్యలని మనం పలుకుతూ, మన సమస్యల పైన మన వాక్యాన్ని పలుకుతూ, ఆయన వాగ్దానాలను పలుకుతూ, నువ్వు నేను ఇట్లా మన సమస్యలపై యుద్ధము చేయడము, నువ్వు నేను ఒక మంచి పోరాడే ఒక మంచి సైనికుడిగా నువ్వు నేను ఒకవేళ నిలబడగలిగితే, స్థిరమైన స్టాండింగ్, స్థిరముగా నువ్వు నిలబడగలిగితే, ఇగో గాలి తుఫాను ఆ యొక్క నోవ మీద ఓడ మీద కొడుతున్నప్పుడు అది ఏం జరుగుతుందో అక్కడ భయపడిపోయినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చక్కగా నిద్రపోతున్నారు. ఆయన ఏం వెలికిన డిఫరెన్స్ ఏంది? యేసుక్రీస్తు ప్రభుల వారు దేనిని, ఆయనకి ఏం తెలుసు అంటే తన తండ్రికి ఎంత పవర్ఫుల్ తెలుసు. అరే ఆ సముద్రము అలలన్నీ కూడా చేస్తుంది, సృష్టించింది నా తండ్రి కాబట్టి, అరే ఆయన ఏం చేస్తున్నాడో ఆయన ఏం చేయగలడో నాకు తెలుసు అని నిద్రపోయినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, దిగులు చెందుతున్నారు. అయ్యో మేము చచ్చిపోతున్నాము. వీళ్ళు ఏం క్యారీ చేయట్లేదు. వీళ్ళ జీవితంలో, వీళ్ళ హృదయంలో, వీళ్ళ మనసులో ఏం క్యారీ చేస్తున్నారు అంటే భయాన్ని, దుఃఖాన్ని, టెన్షన్ని, ఏవో సమస్యలని, వీటిని వీరు క్యారీ చేస్తున్నారు, భయాన్ని క్యారీ చేస్తున్నారు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ హృదయంలో ఏముంది? భయము. సమస్య అంటే వస్తే భయము. కానీ యేసే వారితో ఉన్నాడనే ఒక విశ్వాసం వాళ్ళు క్యారీ చేయట్లేదు వాళ్ళ జీవితంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం క్యారీ చేస్తున్నారంటే తన తండ్రి యొక్క మనస్సును, తన తండ్రి యొక్క శక్తిని క్యారీ చేస్తున్నాడు కనుక ఆయన నిద్రపోతున్నాడు, వీళ్ళు భయపడుతున్నారు. నువ్వు ఏది క్యారీ చేస్తున్నావు నీ జీవితంలో? నువ్వు దేనిని నీ జీవితంలో క్యారీ చేయగలుగుతున్నావు? నువ్వు దేనిని నీ గుండా దేనిని తీసుకొస్తున్నావు? ఆ యొక్క 12 సంవత్సరం రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి అప్పటిదాకా తన జీవితంలో అన్నీ కూడా డబ్బులని వ్యర్థం చేసేసి ఆమె అప్పటిదాకా ఇట్లనే ఇగో మన ఆశ విఫలమైపోయింది, అయ్యో నేను నిండిపోయాను, నేను నాశనం అయిపోతున్నానే అని అనుకుంది అప్పటిదాకా. కానీ ఆమె తిరిగి ఏం క్యారీ చేస్తుందంటే, తిరిగి ఆమె ఒక గుడ్ కండక్టర్, అంటే తనలోంచి తన ప్రభావం, వేసే ప్రభావము తనలోనికి రావడానికి ఏది కారణమైంది? ఆమె విశ్వాసము కారణమైంది. అంటే నీలో విశ్వాసం ఉంటే ఏమి నీలోకి వస్తుంది? ఆయన ప్రభావం నీలోకి వస్తుంది. నీలో విశ్వాసం ఉంటే ఏమి నీలోకి వస్తుంది అంటే ఆయన శక్తిని నువ్వు చూడగలుగుతావు. విశ్వాసం లేని వాళ్ళు దగ్గర ఆయన చూడరు, విశ్వాసం లేని వాళ్ళు ఇష్టపడ్డారు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక ఇనుము ముక్క కానీ రాగి ముక్క కానీ ఒక దాంట్లో పగలబడి ఎందుకు వాడతారు అందరూ? ఎందుకంటే అందులోంచి కరెంట్ బాగా ప్రవహిస్తారు కాబట్టి, అంతే కదా, అందుకే వాటిని వాడతారు. సో విశ్వాసం అనేది దేవుని యొక్క ప్రభావాన్ని క్యారీ చేయడానికి, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని వారిలో గుండా వెళ్ళడానికి వారి విశ్వాసం అనేది పనిచేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? విశ్వాసం లేకపోతే నీలో నుంచి దేవుని యొక్క శక్తి అనేది ఎంత మాత్రం నీలో రాదు. ఆయన యొక్క ప్రభావం నువ్వు చూడలేవు. నీ కన్నులు మూయబడి ఉంటాయి. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఆయన ప్రభావము నీలో గుండా బయటికి వెళ్తుంది. ఆయనలో నుంచి అంటే ఇంట్లోకి వచ్చిందని ఎట్లా వచ్చింది అంటే పవర్, ఆ వైర్ అంటే ఒక కండక్టర్ లాగా పనిచేసింది కనుక ఆయనలో ఉన్న ప్రభావం, ఆ శక్తి అనేది ఈమెలోకి వచ్చింది. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది ఒక్కదంతో ఆమె ఏం చేసిందంటే లా బ్రేక్ చేసేసింది. అర్థమైందా? మోషే ధర్మశాస్త్రం యొక్క లాని బ్రేక్ చేసింది. ఆమె అపవిత్రురాలుగా, ఆమె ఎవరమే ముట్టుకునే వాళ్ళు లేరు, ఎవరమే ముట్టుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆమె రక్తస్రావంతో ఉన్నప్పుడు ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమె అపవిత్రురాలుగా ఉండాలి. ఆమెను ఎవరు ముట్టుకోకూడదు. ఆమె జీవితంలో ఏది లేదంటే ఎవరు ఆమెను తాగట్లేదు, ఎవరు ఆమె దగ్గరికి రారు, ఎవరు ఆమెను ముట్టుకోని స్థితి. కానీ ఆమె ఏం చేసిందంటే ఒకరోజు నిర్ణయించుకుంది, తన మనసులో అనుకుంది, ఏదైతే అవుతుంది అని చెప్పేసి తెగించింది, వెళ్ళింది, బ్రేక్ చేసేసింది లాని. అక్కడ ఎంతమంది ఉన్న అధికారులు, ఎవరు ఉండని, యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పటికీ ఆయనకు తెలుసు లా. అక్కడ ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఏం జరిగింది? లాని వాళ్ళు పాటించేవాళ్ళు కదా. అయితే ఆ లాని బ్రేక్ చేసింది, లాకి అతీతంగా, అంటే ధర్మశాస్త్రానికి అతీతంగా వెళ్ళింది, ఆ లాని బ్రేక్ చేసేసింది. ఆయన వెళ్ళి ముట్టుకున్నారు. ఆ వస్త్రపు చేతులు ముట్టుకున్నప్పుడు ఆయన ప్రభావం ఆమెలోకి వచ్చింది. ఆయన అంటూ ఇమ్మీడియట్గా నా ప్రభావం వెళ్ళింది, ఒక్కరిలోకి వెళ్ళింది. ఎందుకంటే ఆయన యొక్క ప్రభావము నీలోకి వస్తే నువ్వు నిశ్చయముగా చెప్పగలుగుతున్నాను, ఆయన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు నిశ్చయముగా నువ్వు రుచి చూడగలవు.
నిజముగా నువ్వు రుచి చూడగలవు. ఆ తర్వాత ఆ బ్రేక్ చేసిన తర్వాత ఆమె వచ్చేసి ఎవరు అని చెప్పి ఆమె ధైర్యంగా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఆమె ఒప్పేసుకుంది నేనే అని. ఆమె ఒప్పేసుకున్నప్పుడు ఆయన ఏమంటాడు, కుమారి నీ విశ్వాసం నేను అక్కడ యేసుక్రీస్తు ప్రభావాన్ని ఏం చేయలేదు. ఆమె యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని లాక్కుంది, ఆయన దగ్గరికి వెళ్ళి పొందుకునేలా చేసింది. నువ్వు నేను ఇక్కడికి వచ్చిన్నావు, నువ్వు ఎంత విశ్వాసంతో ఇక్కడికి వచ్చినావో నాకు తెలియదు. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే ఇక్కడ నుంచి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో రా. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించి, ఆయన తాకడానికి ప్రయత్నించి, ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకోవడానికి ప్రయత్నించి. ఆమె అప్పటిదాకా తన జీవితంలో ఉన్న లేమి కరువు ఏంటంటే ఆమెను ఎవరు ముట్టుకోవట్ల, అపవిత్రంగా చూస్తారు ఆమె 12 సంవత్సరాల నుంచి. అలాంటి ఆ యొక్క లేమిన నుంచి బయటపడింది. ఆమెను ఇప్పుడు అందరూ ముట్టుకుంటారు, అయితే బాగైపోయిందని. ఆయన రక్తము మనం నిబంధన చేయలేము. ఆయన రక్తము ఏం చేస్తుందంటే నీ అపవిత్రతను నా అపవిత్రతను తీసేసి ఆయన పరిశుద్ధతను మనకి ఇస్తారు. అర్థమైందా? ఆ రోజు అదే జరిగింది. ఆమె యొక్క అపవిత్రతను తొలగించి ఆయన పరిశుద్ధతను ఆమెకి ఇచ్చింది కనుక ఆమె ఇక్కడ నుంచి అందరితో కలిసి ఉంది. ఇగో నేను చెప్పగలుగుతాను, నీ విశ్వాసము నీ జీవితంలో ఇగో ఎలా ఉండాలంటే ఆయన నుంచి బలవంతముగా బలాత్కారముగా ఆయన లేకపోతే బలముగా ఆయన దగ్గర నుంచి దొంగిలించే వ్యక్తిగా లేకపోతే ఆయన చూసి లాక్కున్న వ్యక్తిగా నీ విశ్వాసం ఉండాలి. అది ఆశ్చర్యకరమైన విశ్వాసంగా ఉండాలి. అర్థమైందా? సో ఎండిన పరిస్థితి ఏవైనా వాటెవర్ మన జీవితంలో ఎందుకు వచ్చినామో ఈ పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను ఈ వాక్యము నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అనిపించింది ఇది నాకు ఉపయోగపడుతుంది. నేను చెప్తాను. ఇగో నేను ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఈరోజు మా ప్రియులందరూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నేను వారందరితో పాటు నేను ప్రార్థన చేస్తాను. నా సమస్యలన్నింటిలో నేను కూడా ఈరోజు నేను పలుకుతానని నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఈరోజు నేను ఇక్కడ నిలబడినాను. నేను నాతో కలిసి బలమైన విశ్వాసంతో ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేయగలడని నువ్వు ఈ దినమున నాతో కలిసి ప్రార్థనలో నువ్వు ప్రవచనం ఎత్తి చెప్పగలిగితే నీ జీవితంలో ఈ రోజే దానికి సంబంధించిన విత్తనము నీ జీవితంలో వేయబడుతుంది. అదొక దినమున నీ జీవితంలో దాని యొక్క కార్యము నిశ్చయముగా నువ్వు నేను చూచుదుము గాక. నా చోటు చేసే నామంలో ఈ యొక్క వాక్యము దీవించబడింది గాక. రకాలు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటిదాకా మనం విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం, ఆయన యొక్క శక్తి సమాధానాల గురించి మాట్లాడుకున్నాం, ఆయన యొక్క హస్తము కొలుచు కాలేదని మాట్లాడుకున్నాం. ఎండిన స్థితిని అన్ని కూడా బాగైపోతాయి. ఇగో ఆయన జీవము తీసుకురావడం వల్ల వారందరూ కూడా నట్ల నేను యెహోవానే ఉన్నానని వాళ్ళు తెలుసుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ఇగో నువ్వు నేను యెహోవానై ఆయన యెహోవానే ఉన్నాడని తెలుసుకోవడానికి, ఆయన బలవంతుడని నువ్వు నేను గ్రహించాలంటే ఈ దినమున ఇగో నువ్వు ప్రవచనం ఎత్తి నీ పరిస్థితిపై నా పరిస్థితిపై నువ్వు చెప్పగలుగుతావా? ఓ దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు ప్రభు అని 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నప్పుడు చాలి పడినట్టుగా ఒక నజరుడిని యేసు నన్ను బాగు చేయయా అని ఒక గుడ్డి భిక్షకుడికి ఎక్కేసినట్టుగా ఇగో నువ్వు చెప్పగలిగితే, నువ్వు ఎత్తగలిగితే ఆయన నువ్వు నేను ఆకర్షించుకోగలవు. ఆయన నీ ఎదుకు నా ఎదుకు రాగలదైనా, ఆయన నన్ను చాలి పడగలదైనా. ఇగో నీ ఎండిన స్థితిని, ఆయన స్థితిని, విఫలమైపోయిన నీ జీవితాన్ని, 12 సంవత్సరాల నుంచి విఫలమైపోతున్న బ్రతుకులు, 12 సంవత్సరాల నుంచి ఎవ్వరు ఆదరణ లేక ఉన్నదంతా కూడా ఇగో అంత కూడా ప్రార్థన చేసుకున్న జీవితం. ఇగో ఆయన తిరిగి తన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కనికరించినట్టుగా ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోగలరు. నీ ప్రాబ్లం ఏదైనా ఇగో ఆయన హస్తం కూర్చగలదు. నువ్వు కేకలిగితే ఆయన చెవులు మందగిలేదు. ఇగో ప్రభువా నేను నిన్ను ముట్టుకోవాలని ఆశపడుతున్నానయ్యా అంటే ఆయన నీకు సమీపంగా రావాలనుకుంటున్నాడు తప్ప నీకు దూరంగా పోవాలని అనుకోవట్లేదు. ఆయన నువ్వు చెప్పగలుగుతావా నాతో కలిసి, ప్రభువా నేను ఇష్టం పలుకుతున్నాను ప్రభా, నువ్వు ఏదైతే ప్రభా అబ్రహాము దేవుడు అయినావు, నువ్వు ఏదైతే అన్నవాడుగా ఉన్నావు, నువ్వు ఏదైతే ఇగో ప్రభా బండ నుండి నీళ్ళు ఇచ్చావు, నువ్వు ఏదైతే ఎడారిలో ఇగో ప్రభా నీటి బుగ్గలను పుట్టించగలవు, నువ్వు ఏదైతే ఇగో ముసలితనంలో నుంచి చచ్చిన వాటి నుంచి ఇగో జీవమును బయటికి తీసుకురాగలవు, ఆ దేవుడు అని నమ్ముతున్నాను ప్రభా. యువతని నా జీవితంలో ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను ప్రభా, ఈ విధమైన ఇబ్బందితోనే బాధపడుతున్నాను ప్రభా. నా ఆశ విఫలమైపోతుంది, ఆదరణ లేక నేను ఎన్నోసార్లు ప్రభా ఇక మనుషులను ఆశ్రయించాను, డబ్బులను ఖర్చు చేసుకున్నాను, రకరకాల పరిస్థితుల మధ్య ఎవరు నాకు ఆదరణ సాయం చేయలేకపోయారు ప్రభా.
ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభా, నీ వాక్యం నాతో సెలవిచ్చింది, నీ వాక్యము నాతో మాట్లాడింది ప్రభా. ఓ ప్రవచనం ఎత్తి మాట్లాడము, ప్రవచించము ఓ యేషుకేలు అని చెప్పినప్పుడు ఆయన ప్రవచించినట్లుగా తండ్రి ప్రభు ఎండిన స్థితి సైతము జీవము పోసుకొని జీవాత్మగా మార్చబడినట్లుగా నా స్థితిగతిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నిత్యముగా నా పరిస్థితులు మార్చబడును గాక, మా పరిస్థితులు మార్చబడును గాక. ఏవైతే ప్రభా మాకు అడ్డుపడి ఉన్నావో, ఏవైతే నేను ప్రభా జయించలేకపోతున్నానో, ఏ స్థితి అయితే నేను కదిలించలేకపోతున్నాను, నేనే ముందుకు కదులుతున్నాను ప్రభా. రక్తస్రావము గల స్త్రీ కదిలినట్లుగా నిర్ణయించుకున్నట్లుగా నేను కదులుతున్నాను ప్రభా. నీ యొద్దకు అయ్యా నన్ను కనికరించి ప్రభా, మమ్మల్ని కనికరించండి ప్రభా. అయ్యా మమ్మల్ని కనికరించండి ప్రభా. నీ యొక్క ప్రభావమును మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా మాకు సాయం చేయండి ప్రభా. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు, మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు. నీ మీద ఆధారపడుతున్నాం, మీరు మాత్రమే సహాయం చేయగలవారని ఆధారపడుతున్నాను ప్రభా. నీ హస్తము మా మీదకి చాపగలుగుతారా ప్రభా? నీ హస్తము మా మీదకి చాపండి ప్రభా. ఆశతో అడుగుతున్నాము తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, ఆశతో నీ పాదాల చెంత గోజాడుతున్నాము ప్రభా. తండ్రి కనికరించు ప్రభా, తండ్రి కనికరించు ప్రభా. తండ్రి తిరిగి జీవం అనుగ్రహించండి ప్రభా. తండ్రి తిరిగి జీవం అనుగ్రహించండి ప్రభా. మా ప్రియులు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చినారో నాకు తెలియదు. వాళ్ళు పలుకుతూ ఉండగా, వాళ్ళు జీవము పలుకుతూ ఉండగా, వారు సత్యము పలుకుతూ ఉండగా మా ప్రియుల జీవితంలో నిత్యముగా తండ్రి ప్రభా టెంపరరీ స్థితిగతులన్నీ కూడా తండ్రి ప్రభా నిత్యము వాస్తవం అనేది కూడా మారిపోవును కాక, నిత్యముగా అది మార్చబడును కాక. తండ్రి ప్రభా, నీ దేవుడు ఏమైనా ఆనందించినదు తండ్రి ప్రభా మమ్మల్ని అనేకముంది ఆ జీవితంలో కనికరం చూపించండి ప్రభు. తండ్రి జీవితాన్ని మార్చండి ప్రభు, కనికరించండి. తండ్రి మమ్మల్ని నీ చేతులకు అర్పించుకుంటున్నాము తండ్రి, నీకు లోబడుతున్నాము ప్రభా. మా చేతులు ఎత్తగలుగుతున్నాము ప్రభా, మేమేమి చేయలేకపోతున్నామని, మా వల్ల కావట్లేదని ప్రభా. తండ్రి ప్రభా మీరు సాధించండి ప్రభా. పట్టుకునండి ప్రభా, పేతురు మునిగిపోతున్నప్పుడు పట్టుకున్నట్టుగా తండ్రి ప్రభా చాలిపోతున్నా నన్ను పట్టుకున్నాను. అతని మమ్మల్ని తిరిగి నిలబెట్టండి ప్రభా. బండ మీద నువ్వు సంఘాన్ని కట్టిన పేతురు ఒక బండ మీద కట్టినట్టుగా తండ్రి ప్రభా మమ్మల్ని మీరు కట్టండి ప్రభా. తిరిగి ప్రభా జీవంతో మమ్మల్ని నింపండి ప్రభా. తిరిగి జీవంతో మమ్మల్ని నింపండి ప్రభా. మా మన నేత్రములు వెలిగించండి ప్రభా. నేను మేము చూసినట్లుగా కృపను దయచేయి అయ్యా. నీ యొక్క సామర్థ్యాన్ని చూసినట్లుగా సాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి నీ రక్తమును చూసినట్లుగా సాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి నేను మేము తేరు చూసినట్లుగా మీరు మాకు సాయం చేయండి ప్రభా. తిరిగి మమ్మల్ని అయ్యా తండ్రి వెలుగుతో నింపండి ప్రభా. ఎందరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాడు చీకట్లో నడువక వెలుగులో నడిచినట్లుగా అయ్యా నీ వెలుగుతో మమ్మల్ని తిరిగి నింపమని కోరుతున్నాం. మా పిల్లలందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రభా నిత్యముగా అది ప్రతి పరిస్థితి వేలతో పెకిలించబడి అది కదలింపబడింది కాక, అది మార్పునందుని కాక, నిత్యముగా తండ్రి ప్రభా సత్యమే గెలిచును గాక, సత్యమే మా జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించును గాక. నీ యొక్క ప్రభా ఆశ్చర్యమైన సంగతులు మా కళ్ళులారా మేము చూచుదుము గాక. మా జీవితంలో నిత్యముగా నీ వాక్యము నీ యొక్క ప్రభా అయ్యాతని నీ యొక్క నీ యొక్క కదులుటను అయ్యాతని నీ యొక్క నడిపింపును మా జీవితంలో మేము చూచుదుము గాక. మమ్మల్ని నీ చేతులు పెడుతూ ఇంకా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి తిరిగి మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు స్తోత్రం చెల్లిస్తాం. చూడనే స్థలంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని మా ప్రపంచం రక్తం నుంచి శిలు రక్తం నుంచి ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపాధిక నాశనం కలుగుతుంది. ఏ స్నామం స్థితిస్తూ ఆమె